విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్ ఏపీ ఐఏఎస్సీ ప్రాంగణంలో రైజ్ మెడికల్ సెంటర్ ను టీడీపీ స్టేట్ చీఫ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్లు, కమిషనర్ కిషోర్ పాల్గొన్నారు. ఈరోజు ఐలా కమిటీ ఏదైతే ఉందో వారు ఒక నిర్ణయం తీసుకొని రైజ్ అని హాస్పిటల్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా స్పేస్ని వారు హాస్పిటల్ నిమిత్తం ఇవ్వడం చాలా సంతోషం అండి. మరి రైజ్ హాస్పిటల్కి సంబంధించి దాని అధినేత అయినటువంటి డాక్టర్ అవినాష్ గారు, వారికి ఆల్రెడీ గాజువాక జంక్షన్లో ఒక హాస్పిటల్ రన్ అవుతుంది. వారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి డాక్టర్ గారు, చాలా సామాజిక స్పృహ ఉన్నటువంటి డాక్టర్ గారు. అలాగే వారి తండ్రి గారు కూడా గత 40 సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్లోనే మెడికల్ షాప్ రన్ చేస్తూ, ఫార్మసీ రన్ చేస్తూ ఉన్నారు. కనుక ఫ్యామిలీ అంతా కూడా మెడికల్లో బాగా అనుభవం ఉన్నటువంటి వారు. అలాంటి వారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఐలా కమిటీ వారికి కూడా నేను చాలా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో హాస్పిటల్ పెట్టాలి అని ఒక మంచి ఆలోచన, ఆ ఆలోచన ఈరోజు సఫలీకృతం కావడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, వారికి కూడా కమిటీ వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మెడికల్ సెంటర్ ఐలాలో రైజ్ మెడికల్ సెంటర్ ఓపెనింగ్కి సార్ని సార్ ఇలా ఓపెన్ చేస్తున్నాను సార్, ఎప్పుడు అనుకుంటున్నాం అంటే పక్కాగా చేద్దాం బాగుంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారు. ఈరోజు ఓపెనింగ్కి వచ్చి నెక్స్ట్ ఐలాలో రైజ్ మెడికల్ సెంటర్ ఓపెన్ చేసి మా అందరికీ సపోర్ట్ చేసినందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దీన్ని అందరూ మన ఐలాలో ఉన్న కంపెనీస్ అందరూ ఉపయోగించుకొని